నిజాంపేట మండల కేంద్రంలో డీబీఎఫ్ దళిత బహుజన ఫ్రంట్ నాయకుల ఆధ్వర్యంలో సామాజిక పరివర్తన ప్రచారోద్యమ పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ నెల మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 14న మెదక్ పట్టణంలో రన్ ఫర్ కాస్ట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. దళిత బహుజన ఫ్రంట్ నాయకులు పి శంకర్, సుధాకర్, సంజీవ్, మురళి, కొమ్మాట బాబు, రాజు, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు. మండల కేంద్రంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ సాక్షిగా ఎల్లుండి మెదక్లో జరగబోయే రన్ ఫర్ క్యాస్ట్ సంబంధించిన ర్యాలీని విజయవంతం చేయాలని, అలాగే జిల్లా నలుమూలల నుంచి ఉదయమే 6 గంటలకు చేరుకొని ఈ యొక్క రన్లో పాల్గొని ఆ తర్వాత మహనీయుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా వ్యాప్తంగా యువతీ యువకులు కలిసి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని చాటాలని తెలియజేస్తున్నాం. జై భీమ్. అన్న సందర్భంగా 14 నాడు మెదక్ పట్టణంలో కుల నిర్మాణ గురించి రన్ ఫర్ క్యాస్ట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి అధిక సంఖ్యలో నిజాంపేటలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతాము. అంటే ఈ దేశంలో కోట్లాది మంది పీడిత ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మెదక్ పట్టణంలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరు మెదక్ బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు జల్ల సుధాకర్ గారి నాయకత్వంలో ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ గారు ప్రారంభిస్తారు. అడిషనల్ కలెక్టర్ గారు, ఎస్పీ, ఇతర అధికారులందరూ పాల్గొంటారు. కాబట్టి జిల్లా నలుమూల నుంచి కూడా అందరూ ప్రజలు అంబేద్కర్ వాదులు కులాన్ని నిర్మూలన కోసం ఆలోచించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలందరూ హాజరై ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా దళిత బహుజన ఫ్రంట్ తరఫున ఈ 4 రోజుల పాటు మహనీయుల ఏప్రిల్ అంటేనే మహనీయుల పండుగ, మహనీయుల జయంతోత్సవాలు. ఈ మహనీయుల పండుగల సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో ఒక సామాజిక పరివర్తన ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అంటే మనందరిలో ఒక పరివర్తన కావాలి, మన ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ ఆర్థికంగా అభివృద్ధి కావాలి, అందరికీ జనాభా ప్రకారం సామాజిక న్యాయం జరగాలి, అందరికీ ఒక విద్య ఒక హక్కుగా అందాలి అని ఈ ప్రచారంలో చేస్తున్నాం. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం అందాలి. ఇట్లా అనేక డిమాండ్లను ప్రభుత్వం ముందు, ప్రజల ముందు ఉంచడానికి ఈ ప్రజాోద్యమాన్ని చేపడుతున్నాం. ఈ ప్రచారోద్యమంలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం.